20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువతలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా బ్రెస్ట్, కోలన్, ఓరల్, కిడ్నీ క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా యువత క్యాన్సర్ బారిన పడుతున్నట్టు పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి. యువతలోనే ఎందుకు ఇంతగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి? కారణాలేంటో వైద్యులు వివరిస్తున్నారు. క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందంటే మన శరీరంలో కణాలు ప్రతిసారి విభజించుతూ ఉంటాయి లక్షల సార్లు. బట్ అదొక క్రమ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆ క్రమము తప్పినప్పుడు, అంటే ఈ మ్యూటేషన్స్ వల్ల, జెనెటిక్ చేంజెస్ వలన క్రమం తప్పినప్పుడు అన్కంట్రోల్ డివిజన్ వచ్చి అది ట్యూమర్గా ఫామ్ అవుతుంది. ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ అక్యూములేట్ అనే కారణాలు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్స్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్స్ అంటే గాలి కానీ, తాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమైన ఆహారం. స్మోకింగ్ ఒకటి. చాలా వరకు 40% ఆఫ్ క్యాన్సర్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ స్మోకింగ్ ఒక కారణం అండి. ఇన్ ఎనీ ఫామ్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, ఐదర్ చ్యూయింగ్ ఆర్ స్మోకింగ్ ఏ ఫామ్లో అయినా. అదే కాకుండా లైఫ్ స్టైల్, అంటే మన ఆహార పద్ధతిలో తేడా వస్తాము, సెడెంటరీ లైఫ్ స్టైలు, ఒబిసిటీ, స్ట్రెస్ ఒకటి. ఇవన్నీ ట్రిగ్గర్స్ ఆ మ్యూటేషన్ అక్యుములేట్ అవుతానికి. డెఫినెట్గా జెనెటిక్ ఒక పార్ట్ అయితే దాన్ని ఆ జెనెటిక్ మ్యూటేషన్ అక్యుములేట్, ఈ ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్స్ అనేది డెఫినెట్గా దాని మీద ప్రభావం ఉంది. అంటే కంపేర్ చేసి ఇదివరకు, అంటే వెస్ట్తో కంపేర్ చేస్తే కొన్ని లైఫ్ స్టైల్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇవన్నీ చాలా తక్కువ మనకి ఇన్సిడెన్స్ ఇదివరకు. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. జీవనశైలి మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఊబకాయం వంటి అనేక అంశాలు కలిసి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతున్నాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతోంది. రోజంతా కూర్చునే ఉండే ఉద్యోగాలు, వ్యాయామం చేయకపోవడం, తంబాకు, గుట్కా, మద్యం అలవాట్లు కూడా యువతలో క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు స్త్రీలో వచ్చే క్యాన్సర్ చూడండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మెనార్కి ఏజ్ అనేది 20-30 ఏళ్ళతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. చిన్నతనంలోనే అమ్మాయిలు బహిష్టులు వస్తున్నాయి. మెనోపాస్ ఏజ్ ఇదివరకుతో పోలిస్తే పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఇదివరకు 5, 6, 10 మంది ఉండే వాళ్ళ చిల్డ్రన్ 1 or 2 తగ్గారు. అండ్ ఏజ్ ఆఫ్ కెరీర్ వలన కానీ, ఏజ్ ఆఫ్ మ్యారేజెస్, ఏజ్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ పెరిగింది. ఇవన్నీ ఎక్కువ హార్మోన్ ఎక్స్పోజర్. ఈ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ క్యాన్సర్స్ వచ్చే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అవనివ్వండి, యూట్రైన్ క్యాన్సర్ అవనివ్వండి, ఓవేరియన్ క్యాన్సర్, ఇవన్నీ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వలన వచ్చే క్యాన్సర్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవటం వల్ల, అదే కాకుండా మనం తినే ఆల్ దీస్ థింగ్స్, ఎగ్స్ కానీ, మీట్ కానీ, వీటన్నిటిలో వాళ్ళు పెంచేటప్పుడు కూడా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇవన్నీ క్యాన్సర్లు పెరగటానికి కారణాలండి. 5 to 10% మాత్రం వంశపారంపర్యంగా వస్తుంది, హెరిడిటరీ క్యాన్సర్స్ అంటారు. మరి అది యూజువల్గా ఫ్యామిలీలో 2 కన్నా ఎక్కువ మందికి ఉంటే అది మనకు తెలిసిపోతుంది. అప్పుడు జన్యుకు సంబంధించిన టెస్టులు చేయించుకోవటం మంచిది. క్యాన్సర్కు మరో ముఖ్యమైన కారణం ఊబకాయం. చిన్న వయసులోనే బరువు పెరగడం, డయాబెటీస్, హార్మోన్ అసమతుల్యత వంటి సమస్యలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. నిద్రలేమి, ఎక్కువ స్క్రీన్ టైం, మానసిక ఒత్తిడి వంటివి కూడా శరీర రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. కొందరిలో కుటుంబ చరిత్ర కారణంగా కూడా చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రిస్క్ ను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. కూల్ డ్రింక్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలి. సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ ముఖ్యం. కుటుంబ చరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.